గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా వాయిస్ వినిపిస్తుందా భవాని? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే. ఆ. సో లాస్ట్ ఓకే నాన్న. సో లాస్ట్ క్లాస్లో మనం హౌ టు ఇన్స్టాల్ ది యాన్సిబుల్ ఆన్ సింగిల్ సర్వర్, అంటే ఒక యుబుంటు సర్వర్ తీసుకుని సింగిల్ సర్వర్లో యాన్సిబుల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో యాన్సిబుల్లో మనం ప్లే బుక్స్ అనేవి ఎలా రన్ చేయాలనేది మనం డిస్కస్ చేసాము. ఓకే. సో బేసిక్గా మనకి సింగిల్ సర్వర్లో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయడం ఈజీ కానీ బట్ రియల్ టైంలో ఓకేనా, రియల్ టైంలో మనకి యాన్సిబుల్ ఆర్కిటెక్చర్ని సెటప్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఓకేనా. సో దాన్ని మనం ఏ విధంగా సెటప్ చేయొచ్చు యాన్సిబుల్ని అనేది మనం ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 సర్వర్స్ ఉన్నాయండి. సో ఈ 100 సర్వర్స్లో నేను ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ చేయాలంటే నేను ఒక మెయిన్ సర్వర్ని తీసుకుని ఆ మెయిన్ సర్వర్కి 100 సర్వర్స్ని కాన్ఫిగర్ చేయాలి. మెయిన్ సర్వర్కి 100 సర్వర్స్ని కాన్ఫిగర్ చేయాలి. సో మెయిన్ సర్వర్స్కి 100 సర్వర్స్ని కాన్ఫిగర్ చేసిన తర్వాత మనం ఈ ఈ యాన్సిబుల్ మెయిన్ సర్వర్ నుంచి ఈ ఈ 100 సర్వర్స్కి మనం ప్యాకేజెస్ని ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ది కాల్డ్ యాజ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటారు. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ నోడ్స్ ఉంటాయండి. ఒకటి కంట్రోల్ నోడ్, రెండోది వచ్చేసి మేనేజర్ నోడ్స్ అని ఉంటాయి. ఓకేనా. సో యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ విల్ లాగిన్ ఇన్ టు ది మేనేజర్ నోడ్ వితౌట్ పాస్వర్డ్. సో హౌ టు సెటప్ ది లేదా హౌ టు కాన్ఫిగర్ ది మేనేజర్ నోడ్ ఇన్ టు ది యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ యూజింగ్ పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ మెకానిజం. సో పాస్వర్డ్ అడగకుండా యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ నుంచి మేనేజర్ నోడ్ కి ఎలా లాగిన్ చేయాలి, యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ నుంచి మేనేజర్ నోడ్స్ కి మనం ప్యాకేజెస్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇదే మనకి రియల్ టైంలో యూజ్ అవుతుందండి. రియల్ టైంలో యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ అంటే మనం మేనేజర్ నోడ్ అనుకోవచ్చు, లేదంటే మాస్టర్ నోడ్ అని కూడా మనం కాల్ చేయొచ్చు. మిగతావన్నీ కూడా మేనేజర్ నోడ్స్ అనవచ్చు, లేదంటే వర్కర్ నోడ్స్ అని కాల్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ సెటప్ ని, ఈ యాన్సిబుల్ ఆర్కిటెక్చర్ సెటప్ ని SSH అథెంటికేషన్ యూజ్ చేసి సక్సెస్ఫుల్ గా యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ ని మేనేజర్ నోడ్ కి మనం కాన్ఫిగర్ చేసి యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ ని మేనేజర్ నోడ్ కి కాన్ఫిగర్ చేసి యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ ద్వారా మనం ప్లే బుక్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ప్లే బుక్స్ లో మనకి ఏవైతే ప్యాకేజెస్ ఉన్నాయో ఆ ప్యాకేజెస్ అన్ని కూడా మేనేజర్ నోడ్ లో ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అవ్వాలి. ఓకే. సో అది మనం ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దీన్ని ఎలా సెటప్ చేయాలి అనేది నేను ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ డాక్యుమెంట్ యూస్ చేసి మీరు ఈజీగా సెటప్ చేయొచ్చు. ఓకే. సో హౌ యాన్సిబుల్ సెటప్ ఇన్ అమెజాన్ లైనక్స్ వర్చువల్ మిషన్. సో first step 0, we need to create 3 Amazon Linux virtual machines in AWS. Okay, 3 Amazon Linux virtual machines ని నేను AWS లో క్రియేట్ చేస్తాను with free tier eligible T3.micro. ఓకే, T3.micro యూస్ చేసి ఒక 3 Amazon Linux virtual machines క్రియేట్ చేద్దాం. సో అందులో మనం ఒకటి కంట్రోల్ నోడ్ అని, మిగతావి 2 మేనేజర్ నోడ్స్ అని కాల్ చేసుకుంటాను. అంటే నేమ్ అనేది చేంజ్ చేస్తాను. ఒకటి 1 ఫర్ ది కంట్రోల్ నోడ్ అండ్ 2 ఫర్ ది మేనేజర్ నోడ్స్. ఓకే. నౌ దీస్ త్రీ సర్వర్స్ వి విల్ కనెక్ట్ యూజింగ్ ది మొబాక్స్టమ్. ఓకే, ఈ 3 సర్వర్స్ ని మొబాక్స్టమ్ ద్వారా మనం కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఇది స్టెప్ 0 అండి. ఓకే, స్టెప్ 0. సో ఇది ఎందుకు చేస్తున్నాము, ఈ సెటప్ ఎందుకు చేస్తున్నాము, యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ నుంచి మేనేజర్ నోడ్ కి పాస్వర్డ్ అడగకుండా మనం లాగిన్ చేసి మన దగ్గర ఉన్న ప్లే బుక్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ప్లే బుక్స్ లో ఏవైతే ప్యాకేజెస్ ఉన్నాయో ఆ ప్యాకేజెస్ అన్ని కూడా మేనేజర్ నోడ్ లో ఇన్స్టాల్ అవ్వాలి. సో దానికోసం మనం ఈ సెటప్ చేస్తున్నాము. ఈ సెటప్ చేయాలంటే మనం లైనక్స్ మెషిన్ లో AWS కన్సోల్ లో మనం 3 మెషిన్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఓకే. సో ఇది నా AWS కన్సోల్ అండి. సో ఈ AWS కన్సోల్ లో EC2 సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. EC2 సర్వీస్ లో ఇన్స్టెన్స్ ని లాంచ్ చేయండి. EC2 సర్వీస్ లో ఇన్స్టెన్స్ లాంచ్ చేయండి. సో నేమ్ ఆఫ్ ది ఇన్స్టెన్స్ వచ్చేసి కంట్రోల్ నోడ్ అని నేను ఈ నేమ్ ఇండికేట్ చేస్తున్నాను, కంట్రోల్ నోడ్. ఓకే. సో హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ ది అమెజాన్ లైనక్స్ యాజ్ AMI. సెలెక్ట్ చేసుకుంటున్నాను.
అలాగే ఇన్స్టాన్స్ టైప్ వచ్చేసి t.micro తీసుకుంటున్నాను. అలాగే కీ పేర్ నేమ్ వచ్చేసి ఐ యామ్ క్రియేటింగ్ ది న్యూ కీ పేర్ టు కనెక్ట్ దీస్ 3 సర్వర్స్ అన్నమాట. ఓకే. సో దీనికి నేమ్ వచ్చేసి నేను కంట్రోల్ నోడ్, ఓకే, కంట్రోల్ నోడ్ కీ అనేది నేను నేమ్ అనేది ఇండికేట్ చేస్తున్నాను. కంట్రోల్ నోడ్ కీ. ఓకే. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు కీ పేర్ అనేది మీకు డౌన్లోడ్స్ లో డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్ లో 3 సర్వర్స్ కి సేమ్ సెక్యూరిటీ గ్రూప్ అనేది అలొకేట్ చేస్తున్నాను. అంటే న్యూ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఎన్ని సర్వర్స్ కావాలి? 3 సర్వర్స్ కావాలి. 1 ఫర్ ది కంట్రోల్ నోడ్, 2 ఫర్ ది మేనేజర్ నోడ్. సో ఇక్కడ రైట్ సైడ్ కాలమ్ లో మీకు సమ్మరీ అని కనిపిస్తుంది. ఈ సమ్మరీలో నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 1 అని చూపిస్తుంది. ఈ 1 దగ్గర 3 పెడితే మీకు 3 ఇన్స్టెన్సెస్ అనేవి లాంచ్ అవుతాయండి. 3 ఇన్స్టెన్సెస్ అనేవి లాంచ్ అవుతాయి. సో ఫైనల్ గా లాంచెస్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు 3 ఇన్స్టెన్సెస్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతాయండి. ఓకే. 3 ఇన్స్టెన్సెస్ అనేవి క్రియేట్ అయినాయి. ఓకే. 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయినాయి. ఇందులో 1 ఫర్ ది కంట్రోల్ నోడ్ అని పెట్టుకుంటున్నాను. రెండోది వచ్చేసి మిగతా 2 వచ్చేసి మేనేజర్ నోడ్ 1, ఓకే, మేనేజర్ నోడ్ 1 అండ్ సెకండ్ వన్ వచ్చేసి మేనేజర్ నోడ్ 2. మేనేజర్ నోడ్ 1 అండ్ మేనేజర్ నోడ్ 2. ఓకే. సో 3 మెషిన్స్ అనేవి నేను క్రియేట్ చేశాను. 3 మెషిన్స్ క్రియేట్ చేశాను. సో మనకి ఈజీగా మనం సెటప్ చేసుకోవాలి అంటే గనక ఈ 3 మెషిన్స్ ని ఒకేసారి నేను మొబాక్స్టమ్ ద్వారా కనెక్ట్ అవుతానండి. మొబాక్స్టమ్ ద్వారా కనెక్ట్ అవుతాను. సో ఇప్పుడు మీరు ఇండివిడ్యువల్ గానే చేయొచ్చండి. ఇండివిడ్యువల్ గానే చేయొచ్చు. లేదా ఇండివిడ్యువల్ గా ఒకసారి ట్రై చేద్దాం చూడండి. సో ఫస్ట్ కంట్రోల్ నోడ్ కనెక్ట్ అవుతున్నానండి. ఓకే. కంట్రోల్ నోడ్ కనెక్ట్ అవుతున్నాను. కంట్రోల్ నోడ్. సో ఫస్ట్ 3 మెషిన్స్ క్రియేట్ చేశాను. ఓకే. స్టెప్ 0 3 మెషిన్స్ క్రియేట్ చేశానండి. సో స్టెప్ 1 చూడండి, ఎగ్జిక్యూట్ బిలో కమాండ్స్ ఇన్ ఆల్ 3 VMs. అంటే 3 వర్చువల్ మెషిన్స్ లో ఈ కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. సో స్టెప్ 1 లో మళ్ళీ 4 సబ్ స్టెప్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి? క్రియేట్ ఏ యూజర్. ఓకే. యూజర్ ని క్రియేట్ చేయాలి. ఓకే. యూజర్ ని క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ నేను కంట్రోల్ నోడ్ క్రియేట్ చేశానండి. కంట్రోల్ నోడ్ ని నేను కనెక్ట్ అయ్యాను సక్సెస్ఫుల్ గా కంట్రోల్ నోడ్ ని. సో ఈ కంట్రోల్ నోడ్ ని ఫస్ట్ నేను అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ఓఎస్ వచ్చేసి అమెజాన్ లైనక్స్ కాబట్టి ప్యాకేజ్ మేనేజర్ ఎం అండి. సో సుడో ఎం అప్డేట్. ఓకే. సో ఈ సర్వర్ ని నేను అప్డేట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కనెక్ట్ అయ్యాను కాబట్టి. ఓకే. Amazon Linux 23 kernel, live patch repository, dependencies resolved, nothing to do, complete. ఓకే. సో సక్సెస్ఫుల్ గా సర్వర్ ని అప్డేట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టెప్ 1 లో సబ్ స్టెప్ ఏంటి? స్టెప్ 1 లో సబ్ స్టెప్ క్రియేట్ ఏ యూజర్. ఓకే. అంటే ఒక యాన్సిబుల్ యూజర్ ని క్రియేట్ చేయాలి. సో ఎందుకు యాన్సిబుల్ యూజర్ ని క్రియేట్ చేస్తున్నానంటే ఇక్కడ నేను ఎన్నైతే సర్వర్స్ తీసుకున్నానో అన్ని సర్వర్స్ లోను సేమ్ యూజర్ ని యూజ్ చేస్తాను అనమాట. అంటే ఒక కామన్ యూజర్ ని క్రియేట్ చేస్తాను. కామన్ యూజర్ ని. ఓకే. అంటే యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ లోను నేను యాన్సిబుల్ అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను. ఓకే. అలాగే మేనేజర్ నోడ్ లోను యాన్సిబుల్ యూజర్ ని క్రియేట్ చేస్తాను. యాన్సిబుల్ యూజర్ అంటే 3 సర్వర్స్ కి కలిపి కామన్ యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను. కామన్ యూజర్ ని. సో యాన్సిబుల్ ఆటోమేషన్ కి ఒక సపరేట్ యూజర్ ని క్రియేట్ చేసి సపరేట్ యూజర్ ద్వారా ఆటోమేషన్ చేయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. బెస్ట్ ప్రాక్టీస్. సో ఇప్పుడు నేను ఏదైతే 3 సర్వర్స్ తీసుకున్నానో యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ లోను యాన్సిబుల్ యూజర్ క్రియేట్ చేస్తాను. యాన్సిబుల్ మేనేజర్ నోడ్ లోను యాన్సిబుల్ యూజర్ క్రియేట్ చేస్తాను. మేనేజర్ నోడ్ 2 లో కూడా నేను యాన్సిబుల్ యూజర్ ని క్రియేట్ చేస్తాను. సో యాన్సిబుల్ యూజర్ ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? sudo user add ansible. sudo user add ansible. sudo పర్మిషన్స్ ద్వారా ఓకే నేను యాన్సిబుల్ అనే యూజర్ ని కంట్రోల్ నోడ్ లో క్రియేట్ చేస్తున్నాను. సో sudo user add ansible. ఓకే. యాన్సిబుల్ యూజర్ ని క్రియేట్ చేశాను. అలాగే ఈ యాన్సిబుల్ యూజర్ కి నేను పాస్వర్డ్ సెట్ చేయాలి. సో పాస్వర్డ్ సెట్ చేయాలంటే కమాండ్ ఏంటి? sudo password యాన్సిబుల్. ఓకే. యాన్సిబుల్ అనే యూజర్ కి పాస్వర్డ్ ని క్రియేట్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంటంటే sudo password యాన్సిబుల్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయగానే చేంజింగ్ పాస్వర్డ్ ఫర్ ది యూజర్ యాన్సిబుల్ అని వస్తుంది. న్యూ పాస్వర్డ్ నేను 123 అని ఇస్తున్నాను.
సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి 1 2 3 ఓకే. సో ఆల్ అథెంటికేషన్ టోకెన్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో కంట్రోల్ నోడ్ లో నేను యాన్సిబుల్ అనే యూజర్ ని క్రియేట్ చేశాను. ఆ యాన్సిబుల్ అనే యూజర్ కి పాస్వర్డ్ ని సెటప్ చేశాను. ఇది స్టెప్ 1 లో ఏ స్టెప్ అన్నమాట. ఓకే, స్టెప్ 1 లో ఏ సెటప్. నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి బి అండి. సో బి స్టెప్ చూడండి, స్టెప్ 1 లో బి స్టెప్ కాన్ఫిగర్ యూజర్ ఇన్ సుడో ఈఆర్ఎస్ ఫైల్. అంటే నేను ఏదైతే యూజర్ ని క్రియేట్ చేశానో ఈ యాన్సిబుల్ యూజర్ కి ఈ యాన్సిబుల్ యూజర్ కి నేను సుడో పర్మిషన్స్ అనేవి ఇవ్వాలండి. సుడో పర్మిషన్స్ ని నేను కాన్ఫిగర్ చేయాలి. సో హౌ టు కాన్ఫిగర్ ది సుడో పర్మిషన్స్ ఫర్ ది యాన్సిబుల్ యూజర్? సో యూజింగ్ ది సుడో vi sudo అంటే యాన్సిబుల్ యూజర్ కి సుడో పర్మిషన్స్ ఇస్తే మనం ఎప్పుడైనా సరే యాన్సిబుల్ ద్వారా మనం లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ అథెంటికేషన్ అనేది అడగదు. ఓకేనా? అంటే యాన్సిబుల్ కి సింపుల్ గా చెప్పాలంటే ఒక స్పెషల్ పర్మిషన్స్ ని ఇవ్వటం కోసం ఓకేనా సుడో ఈఆర్ఎస్ ఫైల్ ని కాన్ఫిగర్ చేయాలి. So what is the purpose of sudo VRS file? Sudo vi sudo is a command used in Unix like operating system to safely edit the sudo ERS file which controls the user permissions for executing the commands as root via sudo. ఓకే, అంటే రూట్ కి మనం ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో అలాంటి పర్మిషన్స్ ని మనం క్రియేట్ చేసిన యాన్సిబుల్ యూజర్ కి మనం ఇవ్వటం కోసం అన్నమాట. అంటే సింప్లీ to allow the passwordless sudo for a ansible user. ఓకేనా? యాన్సిబుల్ యూజర్ కి పాస్వర్డ్లెస్ సుడో పర్మిషన్స్ ఇవ్వడం కోసం ఈ సుడో ఈఆర్ఎస్ ఫైల్ ని మనం కాన్ఫిగర్ చేయాలి. సో ఈ సుడో ఈఆర్ఎస్ ఫైల్ ని కాన్ఫిగర్ చేయాలంటే మనం ఎందులోకి వెళ్ళాలి? సుడో విఐ సుడోలోకి వెళ్ళాలి. సో ఈ కమాండ్ ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు డౌన్ కి వచ్చేస్తే డౌన్ ఆరో ప్రెస్ చేశారనుకోండి. ఈ డౌన్ ఆరో ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీకు రూట్ పర్మిషన్స్ అనేవి కనిపిస్తాయి చూడండి. రూట్ పర్మిషన్స్ కమాండ్స్ ఇక్కడ చూడండి. ఎలో రూట్ టు రన్ ఎనీ కమాండ్స్ టు ఎనీవేర్. ఓకేనా? సో ఇక్కడ రూట్ ఆల్ ఈక్వల్ టు ఆల్ అని వచ్చింది కదా, ఆల్ అని వచ్చింది కదా. ఇక్కడే నేను ఏం చేస్తానంటే మనం క్రియేట్ చేసిన యాన్సిబుల్స్ కూడా పాస్వర్డ్లెస్ పర్మిషన్స్ అనేవి అథెంటికేట్ చేయడానికి ఇక్కడ నేను యాన్సిబుల్ అనే యూజర్ కూడా యాడ్ చేస్తాను. సో ఎలా యాడ్ చేయాలి అని అంటే యాన్సిబుల్ యూజర్ తో లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ అడగకుండా ఉండాలంటే సుడో ఈఆర్ఎస్ ఫైల్ ని కాన్ఫిగర్ చేయాలి. సో కాన్ఫిగర్ చేయాలి అంటే ఇక్కడ యాన్సిబుల్ అని రాసి యాన్సిబుల్ స్పేస్ ఆల్ ఈక్వల్ టు ఓకేనా, ఆల్ ఒక బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నో పాస్వర్డ్ షిఫ్ట్ కోలన్ ఆల్ అని ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? యాన్సిబుల్ అనే యూజర్ తో మనం ఏ సర్వర్స్ తో లాగిన్ అవుతామో ఆ సర్వర్ కి పర్మిషన్స్ అనేవి ఈజీగా వస్తే పాస్వర్డ్ అనేది అడగదు అనమాట. ఓకేనా, పాస్వర్డ్ అనేది అడగదు. సో దానికోసమే యాన్సిబుల్ ఆల్ అని ఇచ్చి నో పాస్వర్డ్ ఆన్ ఆల్ అని ఇవ్వాలి. ఓకే, అది ఎలా ఇవ్వాలి ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేసి పెట్టానండి డాక్యుమెంట్ లో. ఓకేనా? సో ఇచ్చిన తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలి. ఓకే, సేవ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే కంట్రోల్ ఓ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఓకే, కంట్రోల్ ఓ ప్రెస్ చేసి సేవ్ అయిపోతుంది. సో తర్వాత కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసి ఓకేనా, కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేసి చేస్తే మీకు సేవ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ కంట్రోల్ ఓ తర్వాత కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు చేసిన చేంజెస్ అనేవి అక్కడ సేవ్ అయిపోతాయి. కంట్రోల్ ఎక్స్ అన్నమాట. ఓకేనా, కంట్రోల్ ఓ అంటే కంట్రోల్ ఎక్స్ అంటే కావాలంటే చూడండి అవి యాడ్ అయినా లేదో తెలుసుకోవడం కోసం మళ్ళీ సుడో విఐకి వెళ్ళాను. సో సుడో విఐలో ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇదిగోండి యాన్సిబుల్ ఆల్ ఈక్వల్ టు ఆల్ నో పాస్వర్డ్ ఆల్ అనేది సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఎగ్జిట్ అవ్వాలి కదా, కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేస్తే ఎగ్జిట్ అయిపోతుంది. ఫస్ట్ కంట్రోల్ ఓ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది,
తర్వాత ఎగ్జిట్ అవ్వడానికి కంట్రోల్ ఎక్స్ ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు ఆ ఫైల్ నుంచి ఎగ్జిట్ అయిపోతారండి. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అప్డేట్ ది ఎస్ఎస్హెచ్ కాన్ఫిగ్ ఫైల్. సో SSHD అప్డేట్ ది SSHD. SSHD మీన్స్ SSH డీమాన్. SSH డీమాన్ అంటే SSH కాన్ఫిగ్ ఫైల్స్ ని అప్డేట్ చేయాలన్నమాట. ఓకేనా? SSH డీమాన్ కాన్ఫిగ్ ఫైల్స్ ని అప్డేట్ చేయాలి. సో ఎందుకు SSH డీమాన్ కాన్ఫిగ్ ఫైల్ ని అప్డేట్ చేయాలి అని అంటే SSH లాగిన్ కి అలౌ చేయడం, SSH లాగిన్ ని అలౌ చేయడానికి, SSH లాగిన్ ని అలౌ చేయడానికి మనం SSH డీమాన్ కాన్ఫిగ్ ఫైల్ ని అప్డేట్ చేయాలి. సో SSH డీమాన్ కాన్ఫిగ్ ఫైల్ లో ఏముంటుందనంటే పాస్వర్డ్ అథెంటికేషన్, ఓకే, పాస్వర్డ్ అథెంటికేషన్ నో అని ఉంటుంది. అలాగే పర్మిట్ ఎంటీ పాస్వర్డ్స్ ఎస్ అని మనం అప్డేట్ చేయాలి. ఓకేనా? పర్మిట్ ఎంటీ పాస్వర్డ్ అంటే SSH మెకానిజం తో మనం వేరే సర్వర్స్ ని యాన్సిబుల్ యూజర్స్ తో లాగిన్ అయినప్పుడు మనకు అక్కడ పాస్వర్డ్ అనేది అడగకోకుండా ఉండాలి అంటే SSH డీమాన్ అనే కాన్ఫిగ్ ఫైల్ ని అప్డేట్ చేయాలి. ఈ SSHD డీమాన్ అనే కాన్ఫిగ్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? sudo vi కమాండ్ యూజ్ చేసి /etc లో SSH లో SSHD_config లో మీకు ఈ కమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో దీన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. సో సింప్లీ ఆ కమాండ్ ని కాపీ చేసుకోండి. ఆ కమాండ్ ని కాపీ చేసుకుని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేయగానే కిందకి వచ్చేస్తే మీకు కిందకి వచ్చేస్తే ఇక్కడ పర్మిట్, ఓకేనా, పర్మిట్ అని ఉంటుంది చూడండి. అక్కడ పాస్వర్డ్ అథెంటికేషన్ ఓకేనా, ఇక్కడ చూడండి పాస్వర్డ్ అథెంటికేషన్ నో అని ఉందా? సో పాస్వర్డ్ అథెంటికేషన్ అంటే యాన్సిబుల్ యూజర్ తో మీరు లాగిన్ అయినప్పుడు జనరల్ గా పాస్వర్డ్ అడుగుతుంది. అది పాస్వర్డ్ అడగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని కమెంట్ చేసేయాలి. ఓకే, కమెంట్ చేయాలి అంటే హ్యాష్ అనేది ఇవ్వాలండి. యాష్ దీని పక్కన యాష్ ఇస్తే పాస్వర్డ్ అథెంటికేషన్ అనేది మీకు అడగదు, అథెంటికేషన్ అనేది జరగదు. తర్వాత ఇక్కడ పర్మిట్ ఎంటీ పాస్వర్డ్ ఉంది కదా, ఓకేనా, పర్మిట్ ఎంటీ పాస్వర్డ్ ఉంది కదా, పర్మిట్ ఎంటీ పాస్వర్డ్ దగ్గర నో బదులు ఎస్ పెట్టండి. పర్మిట్ ఎంటీ పాస్వర్డ్ దగ్గర నో బదులు ఎస్ పెట్టండి. ఓకేనా? ఎస్ పెట్టి మీరు దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఫస్ట్ కంట్రోల్ ఓ ప్రెస్ చేయాలి. ఓకే, కంట్రోల్ ఓ ప్రెస్ చేసి తర్వాత కంట్రోల్ ఎక్స్ అని ఇవ్వండి. ఓకే, కంట్రోల్ ఎక్స్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, లేదంటే కనుక ఎస్కేప్ షిఫ్ట్ కాలమ్ WQ ఇస్తే మీరు దానిలో నుంచి ఎగ్జిట్ అయిపోతారనమాట. ఓకే, అర్థమైందా? సో sudo vi SSHD కాన్ఫిగ్ ఫైల్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అథెంటికేషన్ నో అని పెట్టి పర్మిట్ ఎంటీ పాస్వర్డ్ దగ్గర ఎస్ అని మీరు చేంజెస్ చేసి ఎస్కేప్ ప్రెస్ చేసి షిఫ్ట్ కాలన్ WQ అని ఇస్తే మీది ఆ కాన్ఫిగ్స్ అనేవి, ఆ చేంజెస్ అనేవి అప్డేట్ అవుతాయి. అప్డేట్ అయిన చేంజెస్ ని అంటే ఆ చేంజెస్ అనేవి మీకు ఈ సర్వర్ కి అప్లై అవ్వాలి అంటే ఏం చేయాలి? ఈ SSHD అంటే SSH డీమాన్ ని రీస్టార్ట్ చేయాలి. సో SSH డీమాన్ రీస్టార్ట్ చేయాలంటే కమాండ్ ఏంటి? sudo service SSHD రీస్టార్ట్ అన్నమాట. sudo service SSHD రీస్టార్ట్ అని ఇస్తే మీకు ఆ చేంజెస్ అనేవి అప్డేట్ అవుతాయి. ఓకే, అప్డేట్ అవుతాయి. సో ఇప్పుడు నేను కంట్రోల్ నోడ్ లో నేను 3 స్టెప్స్ అనేవి నేను క్రియేట్ చేశాను. ఆ 3 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ యాన్సిబుల్ యూజర్ ని క్రియేట్ చేశాను. ఓకే, యాన్సిబుల్ యూజర్ క్రియేషన్. తర్వాత యాన్సిబుల్ కి SSH పాస్వర్డ్లెస్ ఇవ్వడానికి అన్ని పర్మిషన్స్ సూడో పర్మిషన్స్ ఇవ్వడానికి నేను సెకండ్ స్టెప్ చేశాను. థర్డ్ స్టెప్ SSH డీమాన్ ని ఫైల్ ని అప్డేట్ చేశాను. ఫోర్త్ స్టెప్ రీస్టార్ట్ చేశాను. ఈ 4 స్టెప్స్ కూడా కంట్రోల్ నోడ్ 1 కంట్రోల్ నోడ్ 2 లో కూడా చేయాలండి. కంట్రోల్ నోడ్ 1 కంట్రోల్ నోడ్ అది మేనేజర్ నోడ్ 1 మేనేజర్ నోడ్ 2. సో మేనేజర్ నోడ్ 1 నేను కనెక్ట్ అవుతున్నాను. ఓకే, మేనేజర్ నోడ్ 1 కనెక్ట్ అవుతున్నాను. సో కనెక్ట్ మీద క్లిక్ చేశాను. ఈ సర్వర్ కనెక్ట్ అవుతుంది. చాలా ఈజీ అండి. ఓకే, కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? సర్వర్‌ని అప్డేట్ చేయాలి.
సో sudo m update. అర్థమవుతుందా సతీష్, హబీ, Yes, sir. Yes, భవాని? sir. Yes, sir. ఓకే, ఫస్ట్ సర్వర్ ని మేనేజ్ నోడ్ 1 ఫస్ట్ సర్వర్లు ఏవైతే నేను కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేశానో అయ్యే కమాండ్స్ మేనేజ్ నోడ్ 1 లో కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మేనేజ్ నోడ్ 1 ఫస్ట్ ఏం చేయాలి, యాన్సిబుల్ యూజర్ ని క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి, sudo user add యాన్సిబుల్. sudo user add యాన్సిబుల్ అని ఇచ్చి యాన్సిబుల్ యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను. తర్వాత పాస్వర్డ్ సెటప్ చేయాలి, sudo పాస్వర్డ్ యాన్సిబుల్. sudo పాస్వర్డ్ యాన్సిబుల్ అని ఇచ్చి పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. 1 2 3 పాస్వర్డ్ 1 2 3 పాస్వర్డ్ ఇచ్చేసాను. అంటే కంట్రోల్ నోడ్ కి ఏ పాస్వర్డ్స్ అయితే సెటప్ చేశానో అయ్యే పాస్వర్డ్ మేనేజర్ నోడ్ 1 లో ఉన్న యాన్సిబుల్ యూజర్ కూడా సెటప్ చేశానండి. ఓకే, స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2 ఏం చేయాలి, sudo పర్మిషన్స్ ని యాన్సిబుల్ యూజర్ కి ఇవ్వాలి. sudo పర్మిషన్స్ ని యాన్సిబుల్ యూజర్ కి ఇవ్వాలంటే మనం vi sudo లోకి వెళ్ళాలి. sudo vi sudo లోకి వెళ్ళి ఓకే, sudo vi sudo లోకి వెళ్ళి ఇక్కడ రూట్ యూజర్ కి ఏ అయితే పర్మిషన్స్ ఉన్నాయో ఆ రూట్ యూజర్ కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఆల్ ఈక్వల్ టు ఆల్ అని ఉంది కదా, ఇక్కడ యాన్సిబుల్ యూజర్ ని యాడ్ చేస్తున్నాను. యాన్సిబుల్ ఆల్ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ ఆల్ ఇచ్చి ఇక్కడ నో పాస్వర్డ్ ఆల్ అని ఇస్తున్నాను. అంటే యాన్సిబుల్ యూజర్ తో కనెక్ట్ అయినప్పుడు పాస్వర్డ్ అడగకుండా చేయమని అంటే సింపుల్ గా ఒక స్పెషల్ పర్మిషన్స్ యాన్సిబుల్ అయిన యూజర్ కి ఇవ్వటం అన్నమాట. ఒక స్పెషల్ పర్మిషన్ ని యాన్సిబుల్ యూజర్ కి ఇవ్వటం. సో దీన్ని మనం సేవ్ చేయాలి అంటే దీన్ని సేవ్ చేయాలంటే కంట్రోల్ ఓ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలంటే కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు బయటకు వచ్చేస్తారు. కంట్రోల్ ఎక్స్ ఎంటర్ లేదా కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేసి ఎంటర్ కొడితే మీకు బయటకు వచ్చేస్తారు అనమాట. సో sudo vi sudo ఫైల్ ని నేను కాన్ఫిగర్ చేశాను, అంటే స్పెషల్ పర్మిషన్స్ యాన్సిబుల్ యూజర్ కి ఇచ్చాను. తర్వాత ఏం చేయాలి, ssh కాన్ఫిగ్ ఫైల్ ని అప్డేట్ చేయాలి. సో ssh కాన్ఫిగ్ ఫైల్ అప్డేట్ చేయాలంటే కమాండ్ ఏంటి, sudo vi స్పేస్ /etc. ఓకే, etc లో ssh లో sshd ఓకే, sshd అండర్స్కోర్ కాన్ఫిగ్ అంటే sshd అంటే ssh daemon అన్నమాట, ssh daemon. సో ఇందులో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి పాస్వర్డ్ అథెంటికేషన్ నో అని ఉంటుంది, దాన్ని మనం కమెంట్ చేసేయాలి. ఓకే, పాస్వర్డ్ అథెంటికేషన్ నో ఉంటుంది, దాన్ని మనం కమెంట్ చేయాలి. కమెంట్ చేయాలంటే ఐ ప్రెస్ చేసి హ్యాష్ పెట్టేసేయండి. ఓకే, హ్యాష్ పెట్టేసేయండి, దాని కమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పర్మిట్ ఎంటీ పాస్వర్డ్ నో అని ఉంది కదా, ఇక్కడ ఎస్ అని తీసుకురండి. ఎస్ అని తీసుకొచ్చి ఎస్కే ప్రెస్ చేసి Shift:W ఇస్తే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏదైతే చేంజెస్ అప్డేట్ చేశారో ఆ చేంజెస్ అనేవి అప్లై అవ్వాలంటే ఈ SSH daemon రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేయాలంటే కమాండ్ ఏంటి, sudo service sshd రీస్టార్ట్. sudo service sshd రీస్టార్ట్ అని ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్ గా చేంజెస్ అనేవి అప్లై అవుతాయి. ఇది మేనేజర్ నోడ్ 1. సిమిలర్లీ సేమ్ స్టెప్స్ మేనేజర్ నోడ్ 2 లో కూడా చేయాలండి. మేనేజర్ నోడ్ 2 కూడా కనెక్ట్ అవుతున్నాను విత్ పబ్లిక్ ఐపీ. సేమ్ స్టెప్స్ అండి, రిపీట్ చేయాలి. ఇక్కడ కూడా ఫస్ట్ సర్వర్ ని అప్డేట్ చేయాలి, sudo m update. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, యాన్సిబుల్ యూజర్ ని క్రియేట్ చేయాలి. సో కమాండ్ ఏంటి, sudo user add యాన్సిబుల్. యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను మేనేజర్ నోడ్ 2 లో కూడా. సో క్రియేట్ చేశాను, పాస్వర్డ్ క్రియేట్ చేయాలి, sudo పాస్వర్డ్ యాన్సిబుల్. అని ఇచ్చి న్యూ పాస్వర్డ్ 1 2 3 సింపుల్ గా గుర్తుపెట్టినట్టు ఇవ్వండి. 1 2 3 ఇచ్చిన తర్వాత ఓకేనా, vi sudo ఫైల్ ని కాన్ఫిగర్ చేయాలి. sudo vi sudo ఫైల్ ని కాన్ఫిగర్ చేయాలి, అంటే
యాన్సిబుల్ యూజర్ కి స్పెషల్ పర్మిషన్స్ అనేవి ఇస్తున్నాను అనమాట. యాన్సిబుల్ యూజర్ కి స్పెషల్ పర్మిషన్స్ అంటే పాస్వర్డ్ అథెంటికేషన్ జరగకుండా, పాస్వర్డ్ అడగకుండా సర్వర్స్ ని లాగిన్ చేయాలి యాన్సిబుల్ యూజర్. సో యాన్సిబుల్ ANSIBLE ఇచ్చి యాన్సిబుల్ ఆల్ ఈక్వల్ టు ఆల్ స్పేస్ నో పాస్వర్డ్ స్పేస్ ఆల్. ఓకే, యాన్సిబుల్ యూజర్ కి యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేసిన తర్వాత ఇది సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే కంట్రోల్ O ప్రెస్ చేసేయండి. ఓకేనా, తర్వాత కంట్రోల్ X ఇవ్వండి. కంట్రోల్ X అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఓకేనా, కంట్రోల్ O కంట్రోల్ X అని ఇచ్చి సేవ్ చేయండి. తర్వాత కంట్రోల్ X అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తారు. నెక్స్ట్ ఏం చేయాలి? విఎస్డు పర్మిషన్స్ ఇచ్చేసాను కదా. నెక్స్ట్ వచ్చేసి SSHD ఫైల్ ని అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేయాలంటే sudo vi /etc/sshd_config /config ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ బాటమ్ సైడ్కి వస్తే మీకు ఇక్కడ పాస్వర్డ్ అథెంటికేషన్ ఉంటుంది. ఐ ప్రెస్ చేయండి. ఓకే, ఐ ప్రెస్ చేసి ఇక్కడ హ్యాష్ కామెంట్ ఇచ్చేసేయండి. దాన్ని పాస్వర్డ్ అథెంటికేషన్ నో దగ్గర కామెంట్ ఇచ్చేసారనుకోండి, మీకు పాస్వర్డ్ అడగదన్నమాట. తర్వాత పర్మిట్ ఎంటీ పాస్వర్డ్ నో దగ్గర ఎస్ అని ఇచ్చి సేవ్ చేసేయండి. ఎస్కేప్ ప్రెస్ చేయండి, షిఫ్ట్ కాలన్ WQ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం ఆ చేంజెస్ అనేవి అప్లై అవ్వాలంటే రీస్టార్ట్ చేయాలి. సో రీస్టార్ట్ చేయాలంటే sudo service SSHD restart ఎంటర్. సో ఇప్పుడు 3 సర్వర్స్ లోను నేను సేమ్ సెటప్స్ ఓకే యాడ్ చేశాను. ఓకేనా, అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేశానంటే ఓన్లీ స్టెప్ 1 కంప్లీట్ చేశానండి. ఓకే, రీస్టార్ట్ ది సర్వర్. సో డూ ది అబౌవ్ స్టెప్స్ ఇన్ ఆల్ ది 3 మెషిన్స్. 3 అయితే 3 మెషిన్స్, 2 అయితే 2 మెషిన్స్. ఓకేనా, కంట్రోల్ నోడ్ లో అలాగే మేనేజర్ నోడ్స్ లో కంప్లీట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు స్టెప్ 2 చూడండి. స్టెప్ 2 ఇన్స్టాల్ యాన్సిబుల్ ఇన్ కంట్రోల్ నోడ్. ఓకేనా, యాన్సిబుల్ ని కంట్రోల్ నోడ్ లో ఇన్స్టాల్ చేయాలి. సో యాన్సిబుల్ ని కంట్రోల్ లో ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ స్విచ్ టు యాన్సిబుల్ యూజర్. ఇది మేనేజర్ నోడ్ 2 అండి, ఇది మేనేజర్ నోడ్ 1, ఇది కంట్రోల్ నోడ్ అన్నమాట. సో ఈ కంట్రోల్ నోడ్ లోకి నేను లాగిన్ చేయాలి. ఏ యూజర్ తో లాగిన్ చేయాలి? యాన్సిబుల్ అనే యూజర్ తో లాగిన్ చేయాలి. సో యాన్సిబుల్ యూజర్ తో లాగిన్ చేయాలంటే su స్పేస్ మైనస్ యాన్సిబుల్ లేదా sudo su స్పేస్ యాన్సిబుల్ అనివ్వండి. ఇస్తే ఇక్కడ మీరు చూడండి యాన్సిబుల్ @172.31.18.14 వస్తుంది. అయితే ఇప్పుడు మన ప్రజెంట్ ఏ డైరెక్టరీలో ఉన్నావో తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి /home/EC2 యూజర్ లోనే ఉన్నామండి. ఇక్కడ మన యాన్సిబుల్ యూజర్ అనేది రాలేదు. సో యాన్సిబుల్ యూజర్ రావాలంటే cd స్పేస్ ఈ కమాండ్ ఇస్తే ఇప్పుడు మీరు యాన్సిబుల్ యూజర్ లో ఉన్నట్టు. ఇప్పుడు pwd అని టైప్ చేశారనుకోండి /home/ansible అని వస్తుంది. /home/ansible. సో కంట్రోల్ నోడ్ లో మీరు యాన్సిబుల్ యూజర్ కి సక్సెస్ఫుల్ గా లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే యాన్సిబుల్ అనేది పైథాన్ మీద వర్క్ అవుతుందండి. సో యాన్సిబుల్ అనేది పైథాన్ మీద వర్క్ వస్తుంది కాబట్టి కంట్రోల్ నోడ్ లో యాన్సిబుల్ యూజర్ తో పైథాన్ ని ఫస్ట్ ఇన్స్టాల్ చేద్దాము. sudo yum install python 3 python 3 -y. ఓకే, సో python 3 ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆల్రెడీ డిపెండెన్సీ రిజర్వ్డ్
పైథాన్ 3 is already installed. సో పైథాన్ 3 ఇన్స్టాల్ అయిందో లేదో ఒకసారి వెరిఫై చేద్దాము. సో పైథాన్ 3 స్పేస్ -, వర్షన్. సో పైథాన్ 3.9.25 అనేది ఇన్స్టాల్ అయింది. ఓకే. సో తర్వాత ఏం చేయాలి? పైథాన్ 3 ఇన్స్టాల్ చేసిన తర్వాత యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది మెథడ్ పిప్ ప్యాకేజ్ మేనేజర్. పిప్ ప్యాకేజ్ మేనేజర్. ఓకేనా? అంటే పిప్ ప్యాకేజ్ మేనేజర్ తో నేను యాన్సిబుల్ ని ఇన్స్టాల్ చేయబోదు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెథడ్ అండి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెథడ్. సో ఆ పిప్ ప్యాకేజ్ మేనేజర్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్ చేద్దామండి. ఓకేనా? సో ఫస్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేశాను. ఓకే. సుడో ఇన్స్టాల్ పైథాన్. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ వర్షన్ చెక్ చేశాను. తర్వాత ఏం చేయాలి? పైథాన్ పిప్ అనే ప్యాకేజ్ మేనేజర్. ఇది పిప్ అనేది పైథాన్ ప్యాకేజ్ మేనేజర్ అండి. సో ఈ పిప్ అనే పైథాన్ ప్యాకేజ్ మేనేజర్ తోనే యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయబోతున్నాను. సో దానికోసం పిప్ ప్యాకేజ్ మేనేజర్ ని ఇన్స్టాల్ చేయాలి కంట్రోల్ నోడ్ లో. సో ఈ కమాండ్ కాపీ చేసుకుని, ఓకేనా, ఈ కమాండ్ కాపీ చేసుకుని కంట్రోల్ నోడ్ లో ఎగ్జిక్యూట్ చేయండి. కంట్రోల్ నోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు పిప్ ప్యాకేజ్ మేనేజర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో పిప్ ప్యాకేజ్ మేనేజర్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయండి యూజింగ్ పైథాన్ పిప్. ఓకేనా? సో పైథాన్ పిప్ ప్యాకేజ్ మేనేజర్ తో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయండి. సో pip3 ఇన్స్టాల్ యాన్సిబుల్ స్పేస్ -- యూజర్. ఈ కమాండ్ యూజ్ చేసి ఈ కంట్రోల్ నోడ్ లో ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి, మీకు సింపుల్ గా యాన్సిబుల్ అనేది pip3 అనే పైథాన్ ప్యాకేజ్ మేనేజర్ తో ఇన్స్టాల్ అవుతుంది. అర్థమవుతుందా సతీష్, అభి, భవాని? ఇది ఒక ఈజియెస్ట్ వే అండి. పైథాన్ కంట్రోల్ నోడ్ ని మేనేజర్ నోడ్ తో సెటప్ చేయడానికి ఇది ఈజియెస్ట్ వే అన్నమాట. మీరు చాలా మంది చాలా వేస్ లో మనకి కంట్రోల్ నోడ్ ని మేనేజ్ నోడ్ తో కాన్ఫిగర్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయండి. సో మీకు ఏది ఈజీగా ఉంటే దాన్నే మనం ఇక్కడ మీకు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు పైథాన్ వర్షన్ చెక్ చేస్తున్నాను. యాన్సిబుల్ స్పేస్ యాన్సిబుల్ చెక్ చేస్తున్నాను. యాన్సిబుల్ స్పేస్ -, వర్షన్. ఎంటర్. సో యాన్సిబుల్ కోర్ 2.15.13 అనేది ఇన్స్టాల్ అయిందండి. ఓకే. పైథాన్ యాన్సిబుల్ 2.15.13. ఓకే. ఇది మనకి నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఓకేనా? ఇది ఎన్నో స్టెప్? ఇది స్టెప్ 2. ఓకే. స్టెప్ 2 కంప్లీట్ అయిపోయింది. అంటే కంట్రోల్ నోడ్ లో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేశాను. ఓకేనా? కంట్రోల్ నోడ్ లో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఒక యాన్సిబుల్ ఫోల్డర్ ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఒక యాన్సిబుల్ ఫోల్డర్ ని క్రియేట్ చేయాలి. సో ఎందుకనంటే మనం ఏదైతే మనం కీస్ ని యాడ్ చేస్తామో ఆ కీస్ అన్ని కూడా ఏదో ఒక ఫోల్డర్ లో సేవ్ అవ్వకపోవడం కోసం నేను ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ యాన్సిబుల్ ఫోల్డర్ అండర్ /etc. I need to create one Ansible folder under the etc అనమాట. ఎక్స్ట్రాస్ లో ఒక యాన్సిబుల్ ఫోల్డర్ ని సపరేట్ గా క్రియేట్ చేస్తున్నాను. ఇది కంట్రోల్ నోడ్ లో. ఓకే. క్రియేట్ చేస్తానండి. ఓకే. క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే స్టెప్ 3 జనరేట్ SSH కీ ఇన్ కంట్రోల్ నోడ్. కంట్రోల్ నోడ్ లో SSH కీస్ జనరేట్ చేసి ఆ జనరేట్ చేసిన SSH కీస్ ని మనం మేనేజర్ నోట్స్ లో కాపీ చేయాలి. జనరేట్ చేసిన SSH కీస్ ని మేనేజర్ నోట్స్ లో కాపీ చేయాలి. సో ఇప్పుడు SSH కీస్ జనరేట్ చేయాలంటే మనం యాన్సిబుల్ యూజర్ తో లాగిన్ చేయాలి. ఆల్రెడీ కంట్రోల్ నోడ్ లోనే నేను యాన్సిబుల్ యూజర్ తో ఉన్నాను. కంట్రోల్ నోడ్ లో యాన్సిబుల్ అనే యూజర్ తోనే లాగిన్ అయి ఉన్నాను. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? SSH కీస్ ని జనరేట్ చేయాలంటే SSH -keygen అనే కమాండ్ యూజ్ చేసి SSH కీస్ ని జనరేట్ చేస్తున్నా. SSH -keygen ఎంటర్ ప్రెస్ చేయండి. జనరేటింగ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ RSA కీ పేర్
సో ఈ పబ్లిక్ ప్రైవేట్ కీస్ ని ఎక్కడ సేవ్ చేయాలి? ఎంటర్ ఏ ఫైల్ ఇన్ విచ్ టు సేవ్ ది కీ. ఓకేనా? జనరల్ గా హోమ్ డైరెక్టరీలో యాన్సిబుల్ అనే ఫోల్డర్ లో .ssh అనే డైరెక్టరీలో ఈ ప్రైవేట్ కీ అనేది సేవ్ అవుతుంది. ఓకే, ఇది ద డిఫాల్ట్ లొకేషన్. సో నేను లొకేషన్స్ ఏం చేంజ్ చేయట్లేదు, నేను డిఫాల్ట్ లొకేషన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో క్రియేటెడ్ డైరెక్టరీ. ఓకే, క్రియేటెడ్ డైరెక్టరీ, ఎంటర్ ఏ పాస్ ఫ్రేస్. అంటే మీరు క్రియేట్ చేసిన కీస్ కి పాస్వర్డ్స్ ఏమైనా సెటప్ చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటే ఎస్ అని పెట్టాలి, లేదంటే కనుక వదిలేసేయండి, లివ్ ఇట్. ఓకే, ఎంటర్ ది సేమ్ పాస్వర్డ్స్ అగైన్, లివ్ ఇట్. సో ఇప్పుడు మాకు SSH కీస్ అనేవి జనరేట్ అయినాయి. ఈ SSH కీస్ లో మనకి పబ్లిక్ కీ పేరు ఉంది, ప్రైవేట్ కీ పేరు ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడ సేవ్ అయినాయి అంటే /హోమ్ డైరెక్టరీలో యాన్సిబుల్ అనే ఫోల్డర్ లో SSH అనే డైరెక్టరీలో id_rsa.pub అంటే పబ్లిక్ కి, id_rsa అనేది ప్రైవేట్ కి. ఓకే, జనరేట్ చేశాను. జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? కాపీ ఇట్ టు ది మేనేజర్ నోట్స్ యాజ్ యాన్సిబుల్ యూజర్. యాన్సిబుల్ యూజర్ తో, ఓకే, యాన్సిబుల్ యూజర్ తో ఈ SSH కీస్ ని మనం కాపీ చేయాలి. SSH కీస్ ని కాపీ చేయాలి. సో కాపీ చేయాలంటే కమాండ్ ఏంటి? SSH -copy -id. సో ఏ యూజర్ తో కాపీ చేయాలి? యాన్సిబుల్ అనే యూజర్ తో కాపీ చేయాలి. సో కాపీ చేయడానికి మనకి ప్రైవేట్ ఐపీ అడ్రస్ కావాలి. మేనేజర్ నోడ్ 1 యొక్క ప్రైవేట్ ఐపీ తీసుకోవాలి. మేనేజర్ నోడ్ 1. సో మేనేజర్ నోడ్ 1 ఇదే కదా. సో మేనేజర్ నోడ్ 1 యొక్క ప్రైవేట్ ఐపీ ఎంత? 172.31.22.206. ఓకే, ఇది మేనేజ్ నోడ్ 1 యొక్క ప్రైవేట్ కీ. మేనేజ్ నోడ్ 1 యొక్క ప్రైవేట్ కీ. సో ఇక్కడ ఈ కమాండ్ ని, ఓకేనా, ఈ కమాండ్ లో ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది యాడ్ చేశాను. ప్రైవేట్ ఐపీ అడ్రస్ అని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ కమాండ్ ని కాపీ చేసుకుని, ఓకేనా, SSH కాపీ -id యాన్సిబుల్ మేనేజర్ నోడ్ 1 యొక్క ప్రైవేట్ ఐపీని యాడ్ చేసి ఈ కమాండ్ ని కాపీ చేసుకుని, ఓకేనా, కాపీ చేసుకుని కంట్రోల్ నోడ్ లో, ఓకేనా, కంట్రోల్ నోడ్ లో ఓకే. సో ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ నోడ్ లో, ఓకేనా, కంట్రోల్ నోడ్ నుంచి ఈ కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఓకేనా, కంట్రోల్ నోడ్. సో ఇదే కదా కంట్రోల్ నోడ్. సో ఈ కంట్రోల్ నోడ్ నుంచి నేను ఈ కమాండ్ ని, ఓకేనా, రన్ చేస్తాను. చూడండి, SSH -copy -id యాన్సిబుల్ @172.31.22.206 మేనేజర్ నోడ్ 1 యొక్క ఐపీ అడ్రస్. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ అడుగుతుంది చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్? ఎస్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ టు ఫిల్టర్ అవుట్ ఎనీ దట్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్. ఓకే, ఇఫ్ యు ఆర్ ప్రాంప్టెడ్ నౌ ఇట్ ఈస్ ఇన్స్టాల్ ది న్యూ కీస్. యాన్సిబుల్ పాస్వర్డ్ అడుగుతుంది చూడండి. ఇనిషియల్ గా పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటి? 1 2 3 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. సో చూడండి, నెంబర్ ఆఫ్ కీస్ యాడెడ్. నెంబర్ ఆఫ్ కీస్ 1 అని వచ్చిందా? ఇప్పుడు కంట్రోల్ నోడ్ లో ఐపీ అడ్రస్ ఎంత? 172.31.18.14 కదా. ఇప్పుడు ఈ యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ నుంచి ఈ మేనేజర్ 1 కి నేను కనెక్ట్ అవుతుందని చూడండి. యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ నుంచి మేనేజర్ నోడ్ 1 కి కనెక్ట్ వితౌట్ పాస్వర్డ్ కనెక్ట్ అవుతుందని చూడండి. SSH స్పేస్ యాన్సిబుల్ @172.31.22.206 ఈ కమాండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఇక్కడ పాస్వర్డ్ అడగదండి, డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోయింది. చూసారా? అర్థమైందా? కంట్రోల్ నోడ్ నుంచి డైరెక్ట్ గా మేనేజర్ నోడ్ 1 ని నేను కనెక్ట్ అయ్యాను వితౌట్ యూజింగ్ పాస్వర్డ్. అర్థమైందా భవాని? సతీష్, అభి? ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేస్తే మళ్ళీ కంట్రోల్ నోడ్కి వచ్చేసాను. సిమిలర్లీ మేనేజర్ నోడ్ 2 కూడా నేను ఈ కంట్రోల్ నోడ్ కి యాడ్ చేస్తున్నాను, కాన్ఫిగర్ చేస్తున్నాను. సో దీని యొక్క పబ్లిక్ ఐపీని, దీని యొక్క ప్రైవేట్ ఐపీని కాపీ చేసుకున్నాను. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడే ఈ కమాండ్ లో మేనేజర్ 2 యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ ని యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ కమాండ్ ని కంట్రోల్ నోడ్ లో రన్ చేయండి. ఈ కమాండ్ ని కంట్రోల్ నోడ్ లో రన్ చేయండి. ఇది మేనేజ్ నోడ్ 2, ఇది మేనేజ్ నోడ్ కంట్రోల్ నోడ్ కదా. ఇక్కడ సేమ్ అదే కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి.
ఇక్కడ కూడా సేమ్ అడుగుతుంది, ఎస్ అని టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ కీ కూడా యాడ్ అవుతుంది అనమాట. మేనేజర్ నోడ్ కూడా కంట్రోల్ నోడ్ కి యాడ్ అయ్యేటప్పుడు ఇనిషియల్ గా పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ 1 2 3 అని ఇచ్చాను, యాడ్ చేశాను. సో నెంబర్ ఆఫ్ కీస్ యాడెడ్ 1. సో యాడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ సెకండ్ మేనేజర్ నోడ్ తో కనెక్ట్ అవుతుందని చూడండి. అంటే కంట్రోల్ నోడ్ నుంచి మేనేజర్ నోడ్ 2 తో కనెక్ట్ అవుతున్నాను. కంట్రోల్ నోడ్ నుంచి మేనేజర్ 2 తో కనెక్ట్ అవుతున్నాను వితౌట్ యూజింగ్ పాస్వర్డ్, వితౌట్ యాడింగ్ ది పాస్వర్డ్. ఓకే, ఆటోమేటిక్ గా పాస్వర్డ్ అడగకుండానే మేనేజర్ నోడ్ 2 తో కనెక్ట్ అవుతున్నాను. అబ్జర్వ్ చేశారా? సో అంటే సక్సెస్ఫుల్ గా SSH మెకానిజం ని కంట్రోల్ నోడ్ కి మేనేజర్ నోడ్ కి కాన్ఫిగర్ చేశాను. ఓకేనా? సో రిపీట్ ది అబోవ్ కమాండ్ బై అప్డేటింగ్ ది హోస్ట్ IP ఫర్ ఆల్ ది మేనేజ్డ్ సర్వర్స్. అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 4 ఏం చేయాలి? అప్డేట్ ది హోస్ట్ ఇన్వెంటరీ ఇన్ యాన్సిబుల్ సర్వర్ టు యాడ్ ది మేనేజర్ నోడ్ సర్వర్స్ డీటెయిల్స్. అంటే ఈ కంట్రోల్ నోడ్ లో ఇన్వెంటరీ ఫైల్ ఓపెన్ చేసి ఆ ఇన్వెంటరీ ఫైల్లో ఈ మేనేజ్ నోడ్ యొక్క సర్వర్స్ ని యొక్క IP అడ్రసెస్ ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇన్వెంటరీ ఫైల్లో. అదే మనకి డయాగ్రామ్ లో ఉంటుంది చూడండి. ఇక్కడ డయాగ్రామ్ లో హోస్ట్ ఇన్వెంటరీ ఫైల్, హోస్ట్ ఇన్వెంటరీ ఫైల్లో వెబ్ సర్వర్స్ గ్రూప్, DB సర్వర్స్ గ్రూప్ ఉంది. వెబ్ సర్వర్స్ గ్రూప్, DB సర్వర్స్ గ్రూప్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ నేను యాడ్ చేస్తాను చూడండి. ఓకే, ఇది యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ కదా. సో ఈ యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ లో నేను మేనేజర్ సర్వర్స్ యొక్క IP అడ్రసెస్ ని యాడ్ చేస్తున్నాను. మేనేజర్ సర్వర్స్ యొక్క IP అడ్రసెస్ ని ఎక్కడ యాడ్ చేయాలి? /etc లో యాన్సిబుల్ హోస్ట్ లో అన్నమాట. ఓకే, sudo vi /etc యాన్సిబుల్ అనే ఫోల్డర్ లో హోస్ట్ అనే ఫోల్డర్స్ లో ఈ గ్రూప్ ని యాడ్ చేస్తాను. సో యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ లో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మీరు ఆ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. ఆ గ్రూప్ నేమ్ ఏంటంటే ఓకే, గ్రూప్ నేమ్ వచ్చేసి వెబ్ సర్వర్స్ గ్రూప్ అని ఇస్తున్నాను. గ్రూప్ నేమ్ వచ్చేసి వెబ్ సర్వర్స్. స్పెల్లింగ్ సరిగ్గా చెక్ చేసుకోండి. వెబ్ సర్వర్స్, WEBSERVERS. ఓకే, ఈ వెబ్ సర్వర్స్ గ్రూప్ లో ఈ మేనేజ్ నోడ్ 1 యొక్క IP అడ్రస్ ఇస్తున్నాను. వెబ్ సర్వర్స్ గ్రూప్ లో మేనేజర్ నోడ్ 1 యొక్క IP అడ్రస్ ని అటాచ్ చేశాను. అలాగే మేనేజర్ 2 యొక్క IP అడ్రస్ ని కూడా అటాచ్ చేస్తాను. ప్రైవేట్ IP యాడ్ చేసేయండి. ఈ గ్రూప్ లో యాడ్ చేసి సేవ్ చేసేయండి. ఓకే, ఎస్కేప్ shift:/WQ ఎంటర్ ప్రెస్ చేయండి. సో గ్రూప్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు కనెక్టివిటీ టెస్ట్ చేయాలండి. సో కనెక్టివిటీని టెస్ట్ చేయాలంటే కమాండ్ ఏంటి? యాన్సిబుల్ ఆల్ -m స్పేస్ పింగ్. ఓకేనా? ఈ కమాండ్ ని మనం రన్ చేయాలి. సో అంటే దీని మీనింగ్ ఏంటి? యాన్సిబుల్ SSH ద్వారా, ఓకే, యాన్సిబుల్ యూజర్ తో SSH ద్వారా, ఓకేనా, ఈ టార్గెట్ సర్వర్స్ తో కనెక్ట్ అయ్యి, ఓకే, సాగస్ తో కనెక్ట్ అయ్యి, ఓకే, మాడ్యూల్ పింగ్ అనే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ మనకి పాంగ్ అని వస్తే సెటప్ అనేది సక్సెస్ అయినట్టు అనమాట. సో యాన్సిబుల్ ఆల్ -m పింగ్, యాన్సిబుల్ ఆల్ అనే పింగ్ కంట్రోల్ నోడ్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఇవి మేనేజర్ నోడ్స్, కంట్రోల్ నోడ్స్ తో సరిగ్గా కమ్యూనికేట్ అవుతున్నా లేదు ఇక్కడ వెరిఫై అవుతుంది చూడండి. ఇది ఫస్ట్ సర్వర్, ఓకే, 172.31.2450 సక్సెస్. ఓకే, పింగ్ పాంగ్ అని వచ్చింది కదా, అంటే మేనేజర్ నోడ్ 1 కంట్రోల్ నోడ్ తో సక్సెస్ఫుల్ గా కాన్ఫిగర్ అయింది. అలాగే మేనేజర్ నోడ్ 2 కంట్రోల్ నోడ్ తో సక్సెస్ఫుల్ గా కమ్యూనికేట్ అయింది. ఇలా వస్తే మనకి కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు. ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ గా కమ్యూనికేట్ చేశాను, అంటే కాన్ఫిగర్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? మన దగ్గర ప్లే బుక్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్లే బుక్స్ ని రన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లే బుక్ కొంచెం చూడండి. రైట్ ఏ ప్లే బుక్ టు ప్రింట్ ది IPv4 అడ్రసెస్ ఆన్ ఆల్ ది సర్వర్స్ ఇన్ ది ఇన్వెంటరీ ఫైల్. ఓకే, సో బేసిక్ గా యాన్సిబుల్ ప్లే బుక్స్ రాయాలంటే ఇది యాన్సిబుల్ ప్లే బుక్ అనేది మూడు డాషెస్ లో స్టార్ట్ అవుతుందండి. దీన్ని మనం డెలిమినేటర్ అంటారు. దిస్ ఈజ్ ఏ YAML delimiter that indicates the start of the YAML document.
నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ప్లే బుక్, మైనస్ నేమ్ ఇండికేట్స్ ది డిస్క్రిప్టివ్ నేమ్ ఫర్ ది ప్లే బుక్ అనమాట. నెక్స్ట్ హోస్ట్ అని ఉంటుంది. ది హోస్ట్ సెక్షన్ స్పెసిఫై ది టార్గెట్ హోస్ట్ వేర్ ది ప్లే బుక్ విల్ రన్, వేర్ ది ప్లే బుక్ విల్ రన్. నెక్స్ట్ బికమ్ ఎస్ అనమాట. దిస్ టెల్స్ యాన్సిబుల్ టు యూజ్ sudo permissions టు ఎగ్జిక్యూట్ ది టాస్క్స్. సో నెక్స్ట్ బికమ్ ఎస్ కింద టాస్క్ అనమాట. దిస్ ఈస్ ద సెక్షన్ వేర్ ది టాస్క్ టు బి పెర్ఫార్మ్డ్ ఆర్ డిఫైన్డ్. నెక్స్ట్ వచ్చేసి మైనస్ నేమ్ ఆఫ్ ది టాస్క్, ఏపీటీ అంటే మాడ్యూల్. దిస్ ఈస్ ద మాడ్యూల్ యూజ్డ్ టు ఇన్స్టాల్ ప్యాకేజెస్ ఆన్ ది టార్గెట్ హోస్ట్. నేమ్ ఆఫ్ ది ప్యాకేజ్ ఏంటి, అపాచీ టు, స్టేట్ వచ్చేసి ప్రెసెంట్. దిస్ స్పెసిఫైస్ దట్ ప్యాకేజ్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆల్రెడీ ప్రెసెంట్. ఇది ఒక శాంపుల్ ప్లే బుక్ ఎలా రాయాలి, అసలు ప్లే బుక్ లో ఏమేమి ఉంటాయి అనేది. సో దీన్ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న ప్లే బుక్స్ ని మనం రన్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న ప్లే బుక్స్ ని రన్ చేసుకోవచ్చు. సో ప్లే బుక్స్ ని రన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ప్లే బుక్స్ అనే డైరెక్టరీని క్రియేట్ చేయాలి కంట్రోల్ నోడ్ లో. ఓకే, ఎంకేడిఐఆర్ ప్లే బుక్స్, ఎంకేడిఆర్ ప్లే బుక్స్ అనే డైరెక్టరీని క్రియేట్ చేయండి. సో క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్లే బుక్స్ లోకి చేంజ్ అవ్వండి. ఓకే, ప్లే బుక్స్ లో చేంజ్ అయిన తర్వాత ఇక్కడ మనం ప్లే బుక్స్ అనేవి యాడ్ చేసుకోవాలి, యామల్ ఫైల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఒక టాస్క్ ని ఇన్స్టాల్ చేయాలి, ఒక టాస్క్ ని నేను ఇన్స్టాల్ చేయాలి. సో టాస్క్ ని ఇన్స్టాల్ చేయాలి అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లే బుక్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి టు ప్రింట్ ది ఐపీ అడ్రస్, టు ప్రింట్ ది ఐపీ అడ్రస్ ఆఫ్ ఏ టార్గెట్ సర్వర్, టు ప్రింట్ ది ఐపీ అడ్రస్ ఆఫ్ ఏ టార్గెట్ సర్వర్. అంటే ఈ ప్లే బుక్ ని రన్ చేస్తే మీకు టార్గెట్ సర్వర్ ఐపీ అడ్రసెస్ అనేవి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ ప్లే బుక్ నేను కాపీ చేసుకున్నాను. ఓకే, ఈ ప్లే బుక్ ని కాపీ చేసుకున్నాను. ఇక్కడ విఐ IPv4.yml, IPv4.yml అని వేసి మనం రాసిన ప్లే బుక్ ని ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేసి దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఈ ప్లే బుక్ ని మనం రన్ చేయాలి. సో రన్ చేయాలి అంటే రన్ చేయాలంటే కమాండ్ ఏంటంటే యాన్సిబుల్ -playbook స్పేస్ ఇచ్చి IPv4.yml ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ప్లే బుక్ రన్ అవుతుంది. ప్లే గెట్ అండ్ ప్రింట్ ది ఐపీ అడ్రస్ ఆఫ్ ది టార్గెట్ సర్వర్. సో టార్గెట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రసెస్ ఏంటి, ఫస్ట్ ఐపీ అడ్రస్ వచ్చేసి 172.31.22.206, సెకండ్ ఐపీ అడ్రస్ వచ్చేసి 172.31.24.50. సో 2 ఐపీ అడ్రసెస్ ని ప్రింట్ చేయమని నేను ప్లే బుక్ ద్వారా నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఈ యాన్సిబుల్ కంట్రోల్ నోడ్ ఏం చేసింది, ఈ 2 మేనేజర్ నోడ్స్ తో కనెక్ట్ అయ్యి ఈ 2 మేనేజర్ నోడ్స్ యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ ని ఈ కంట్రోల్ నోడ్ లో ప్రింట్ చేసింది అన్నమాట. ఓకే, సెకండ్ టాస్క్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మేనేజ్ నోడ్ 1 లో గిట్ అనేది ఏమైనా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేద్దాము. గిట్, సో గిట్ స్పేస్ --- వర్షన్ కమాండ్ నాట్ ఫౌండ్ అంట. సో ఇక్కడ కూడా చూడండి గిట్ ఉందా లేదో చెక్ చేస్తున్నాను. గిట్ అనేది ఏంటిది, మనకి ఒక ఎస్ఎం టూల్ కదా. సో ఈ ఎస్ఎం టూల్ ఈ మేనేజర్ నోడ్ 1 లో లేదు, మేనేజర్ 2 లో లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ గిట్ అనే సాఫ్ట్వేర్ ని మేనేజర్ నోడ్ 1, మేనేజర్ నోడ్ 2 లో నేను ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ చేయాలంటే ఐ నీడ్ టు రైట్ ది ప్లే బుక్ ఫర్ ఇన్స్టాలింగ్ ది గిట్. సో దానికోసం ఏం చేస్తున్నాను, యామల్ ప్లే బుక్ అనేది 3 డాషెస్ తో స్టార్ట్ అవుతుంది. నేమ్ ఆఫ్ ది ప్లే బుక్ వచ్చేసి ఇన్స్టాల్ గిట్ ఆన్ టార్గెట్ సర్వర్స్. సో ఇక్కడ హోస్ట్ లో నేను హోస్ట్ ఇన్వెంటరీ ఫైల్ లో గ్రూప్ నేమ్ ఏమి ఇచ్చానండి, వెబ్ సర్వర్స్ అని ఇచ్చాను కదా. సో ఇక్కడ మీరు హోస్ట్ లో వెబ్ సర్వర్స్ అనే మెన్షన్ చేయాలి. అదే మీరు ఇన్వెంటరీ ఫైల్ లో DB సర్వర్స్ అని ఇస్తే ఇక్కడ హోస్ట్ లో DB సర్వర్స్ అని ఇవ్వాలి. బికమ్ ఎస్ అంటే sudo పర్మిషన్స్ తో ఈ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయమని. నా టాస్క్ ఏంటి, ఇన్స్యూర్ ది సిస్టమ్, గిట్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్యూర్ ది సిస్టమ్ ప్యాకేజెస్ ఆర్ అప్ టు డేట్. ఫస్ట్ సర్వర్ ని అప్డేట్ చేయాలి. సో ఇది ఫస్ట్ టాస్క్ అన్నమాట. ఈ టాస్క్ లో ఫస్ట్ సర్వర్ ని అప్డేట్ చేసి తర్వాత ఆ టార్గెట్ సర్వర్స్ లో గిట్ ని ఇన్స్టాల్ చేయాలి. సో దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ నేను ఇంకో ప్లే బుక్ అనేది రాస్తున్నాను. VI git.yml ఇచ్చి ఆ ప్లే బుక్ ని కంట్రోల్ నోడ్ లో రాసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత
ఈ ప్లే బుక్ ని రన్ చేయాలి. సో ప్లే బుక్ ని రన్ చేయాలంటే యాన్సిబుల్ ప్లేబుక్ స్పేస్ ఇచ్చి ప్లేబుక్ నేము git.yml. ఓకే, చూడండి. ఫస్ట్ ఇన్స్టాల్ గిట్ ఆన్ టార్గెట్ సర్వర్స్, టాస్క్ గ్యాదరింగ్ ది ఫ్యాక్ట్స్. ఓకేనా, టార్గెట్ సర్వర్స్ ఐపీ అడ్రస్ ని వెరిఫై చేసుకుంది. తర్వాత టాస్క్ ఎన్షూర్ ది సిస్టమ్ ప్యాకేజెస్ ఆర్ అప్ టు డేట్. సిస్టమ్స్ ని, ఈ రెండు సిస్టమ్స్ ని అప్డేట్ చేసింది. తర్వాత గిట్ ని ఇన్స్టాల్ చేసింది. ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ మనం గిట్ స్పేస్ మైనస్ వర్షన్ అని ఇస్తే మనకి కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఇప్పుడు అదే కమాండ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే గిట్ వర్షన్ 2.50.1 అనే గిట్ అనేది ఇన్స్టాల్ అయింది. అవునా, చూసారా? ఒక కంట్రోల్ నోడ్ తో నేను మేనేజర్ నోట్స్ లో ఈజీగా నాకు కావాల్సిన ప్యాకేజెస్ ని నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. మావన్ కావాలంటే మావన్ ఇన్స్టాల్ చేయొచ్చు, అలాగే జెన్కిన్స్ కావాలంటే జెన్కిన్స్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డాకర్ కావాలంటే డాకర్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు టార్గెట్ సర్వర్స్ లో. ఓకేనా, ఇక్కడ మీరు ఏది ఇన్స్టాల్ చేయాలన్నా ఇక్కడ హోస్ట్ లో అయితే మీరు అక్కడ ఇన్వెంటరీ ఫైల్లో మీరు ఏ నేమ్ అయితే ఇండికేట్ చేశారో అదే నేమ్ ని ఇక్కడ మీరు హోస్ట్ లో పెడితేనే అది ఐడెంటిఫై చేసి ఆ హోస్ట్ లో ఉన్న టార్గెట్ గ్రూప్ లోకి ఆ ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేస్తుంది. అర్థమైందా సతీష్, అభినయ్, భవానీ? ఓకే, సో ఇది యాన్సిబుల్ నాన్న. ఓకేనా, సో ఇది మెయిన్ సెటప్ అండి. సో ఈ మెయిన్ సెటప్ మనం కాన్ఫిగర్ చేయడానికి ఎంత ఇంపార్టెంటో, కాన్ఫిగర్ చేసిన ఈ టార్గెట్ సర్వర్స్ లోకి మనం ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం యూజింగ్ ది యాన్సిబుల్ ప్లేబుక్స్ తో ఇన్స్టాల్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా, ఇది మనకి లెర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి వరకు మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, యాన్సిబుల్ అంటే ఏంటి, సో యాన్సిబుల్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యాన్సిబుల్ లో యూస్ చేసి మనం ప్లేబుక్స్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి టార్గెట్ సర్వర్స్ లోకి, ఇప్పటి వరకు నేర్చుకోండి. ఎనఫ్. భవానీ ఓకే కదా? సో దీంతో మనకి యాన్సిబుల్ అయిపోయింది. రేపు మానిటరింగ్ టూల్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకేనా, మానిటరింగ్ టూల్స్, ఆ తర్వాత షెల్ స్క్రిప్ట్స్ గురించి డిస్కస్ చేసి తర్వాత ప్రాజెక్ట్స్ చూద్దాము దీని మీద. ఓకే నాన్న, ఈ రికార్డింగ్ సెషన్ మీకు గ్రూప్ లో పెడతాను, డ్రైవ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ వస్తే కనుక నేను కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అమ్మా, బాయ్.